ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఆర్థిక ఇబ్బందులు, సంతానం, రాజకీయం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యలన్నిటికీ కూడా ఈ గురువుగారు పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలన్నీ పరిష్కరించుకుని సంతోషంగా ఉండండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. తల్లి, నీ కోరిక తలుపు తట్టే సమయం వచ్చేసిందమ్మా. నా మీద భక్తి, నమ్మకం ఉంటే నన్ను కానీ నా పాదాలు కానీ తాకు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు అలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే బాబా గారిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి. తల్లి, ఇన్ని రోజులకి నీ కోరిక తలుపు తట్టే సమయం అయితే వచ్చేసిందమ్మా. నువ్వు ఇన్ని రోజులు పడ్డ కష్టాలకి ముగింపు అనేది ఏర్పాటు చేస్తున్నాను. కానీ నువ్వు ఒక పని చెయ్యాలి. అదేమిటో చెబుతానమ్మా. అంతకన్నా ముందు కొన్ని విషయాలు నువ్వైతే తెలుసుకోవాలి తల్లి. ఎప్పుడూ కూడా చెడ్డ ఆలోచనలు మనసులోకి రానివ్వద్దు. ఎవరికీ కూడా హాని కలిగించే పనులు అస్సలు చేయవద్దు. నీ యొక్క కష్ట సమయంలో మంచితనంగా మంచి మనసుతో ఆలోచిస్తూ ఉన్నావు. అదేవిధంగా నీ కష్టాలు అన్నీ కూడా తొలగిపోయిన తర్వాత అలాగే ఉండాలి. గర్వం అనేది ఎప్పుడూ కూడా నీ దరిదాపుల్లోకి రాకుండా చూసుకోవాలి తల్లి. ధనం చేతి నిండా ఉంది కదా అని ఎప్పుడూ కూడా అతిగా ఖర్చు పెట్టకూడదు. అత్తమామలను, భర్తను, పిల్లలను ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంతో చూడకూడదు. లేని వారిని చూసి ఎప్పుడూ చులకనగా, హీనంగా మాట్లాడవద్దు తల్లి. నీ మనసులో ఎవరికైనా సహాయం చెయ్యాలి అని ఉంటే సహాయం చేయి తల్లి. లేదంటే మౌనంగా ఉండిపో. పిల్లలను విలాసాలకి అలవాటు చేయవద్దు. తోటి వారితో ఎలా కలిసిమెలిసి ఉండాలి అనేది నేర్పించు తల్లి. ఇవన్నీ చేస్తేనే ఈ కష్టాల నుండి నన్ను బయటకు తీసుకువస్తావా బాబా, ఈ సమస్యల నుంచి గట్టెక్కిస్తావా బాబా అని నువ్వు నన్ను అడిగితే నేను అవును అనే చెబుతాను. ఎందుకంటే నేను ఒకటి అడుగుతాను, అది నీ దగ్గర ఉన్నందువల్లే నీకు ఈ కష్టాలు తల్లి. దానిని నేను స్వీకరించి నిన్ను కష్టాల నుండి విముక్తురాలిని చేస్తాను. ఏమిటది నీకు ఇచ్చే కానుక? నా దగ్గర ఏముంది బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి. ఉంది కాబట్టే అడుగుతున్నానమ్మా. నిన్ను ఇన్ని రోజులు ఇబ్బంది పడుతున్నటువంటి పాప కర్మలను నాకు ఇచ్చేసే తల్లి. వాటిని నా ఖాతాలో వేసుకుని నీకు పుణ్యకర్మలను ఇస్తాను. కేవలం నీకు మాత్రమే చేయటం లేదు తల్లి. నా బిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా వారి దగ్గర ఉన్న పాపకర్మలను తీసుకుని పుణ్యకర్మలను ఇస్తూనే ఉన్నానమ్మా. తల్లి, నువ్వు నా ఎదురుగుండా నిలబడి చేతులు జోడించి నన్ను ప్రార్థించు. బాబా, నేను ఇప్పటి వరకు కూడా హీనమైన పరిస్థితుల్ని అనుభవించాను. ఇక నుంచి నా పాపకర్మలన్నీ కూడా నీకే అప్పగిస్తున్నాను. నన్ను కరుణించి కాపాడు బాబా అని నీ పాపకర్మలన్నీ కూడా నాకు సమర్పించు తల్లి. ఆపై నీ జీవితంలో వచ్చేటటువంటి మంచి రోజులను నువ్వు గమనిస్తే అప్పుడు నీకు అంతా అర్థమవుతుంది తల్లి. నేను చెప్పినవన్నీ పాటించాలి. గుర్తుపెట్టుకో తల్లి. పాపకర్మలన్నీ కూడా దాటిపోవాలి. కర్మలు అనేవి నీకు ఇస్తానమ్మా. నీకు ప్రతి విషయంలో కూడా నీకు తోడుగా ఉంటాను. ఎప్పుడూ కూడా నిన్ను రక్షిస్తూ ఉంటాను. నా ఆశీస్సులు నీకు లేవు అని ఎప్పుడూ అనుకోవద్దు. నువ్వే ఒకసారి నీ వెనకటి రోజులన్నీ గుర్తు చేసుకో. అప్పుడు నీకు అర్థమవుతుందమ్మా. నువ్వున్నటువంటి కష్ట పరిస్థితుల్లో ఈ రోజు వరకు ఇలా ధైర్యంగా ఉన్నావు అంటే నీ వెనక నేను ఉన్నానో లేదో ఒక్కసారి అర్థం చేసుకో తల్లి. ఏది ఏమైనా సరే కష్టకాలంలో నీలో మంచి మార్పునైతే తీసుకువచ్చింది తల్లి. ఏది మంచి, ఏది చెడు, ఎవరు ఏంటి అనేది తెలుసుకున్నావు. కష్టకాలం మనకి ఎలా బ్రతకాలో నేర్పుతుంది. ఎవరి మనస్తత్వం ఏమిటో తెలియజేస్తుంది. దానిని బట్టి ఇంకాస్త జీవితంలో మనకి సరైన మార్గం చూపిస్తుంది.
ఇన్నాళ్ళు నువ్వు పడ్డ ప్రతి ఒక్క సమస్య, కష్టం అన్నీ తొలగించి నువ్వు కోరుకున్న విధంగా నీ సమస్యలకి పరిష్కారాన్ని తీసుకువచ్చానమ్మా. నీ ఇంటి ముందే నిల్చుని ఉన్నాను. తలుపు తీసి నన్ను ఆహ్వానించమ్మా. నేను చెప్పినవి ఏ సందర్భంలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు తల్లి. ఎన్నో జన్మలు దాటగా ఏదో మంచి చేయబట్టి ఈ శరీరం అనేది వస్తుంది. మానవ జన్మ వచ్చినందుకు మంచి పనులు చేస్తూ మంచి మాటలే మాట్లాడుతూ జన్మని ధన్యం చేసుకోవాలి. ఏమైనా కానీ నువ్వు కోరుకున్నట్లుగానే నీ కష్టకాలం అంతా తొలగిపోయి నువ్వు కోరుకున్న కోరిక అయితే తీరబోతుంది తల్లి. సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు బాబాగారు పాదాలు, నా పాదాలు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఈ రోజు నుంచి నీకు మంచిగా ఉంటుందమ్మా. ఒక్కొక్క రోజు నా వరాలను స్వీకరించి భద్రపరుచుకుంటున్నావు కదా తల్లి. అన్ని వరాలు నీకు ఆశీర్వాదంగా ఫలిస్తాయమ్మా. అన్నీ కూడా మన చేతుల్లోకి రాబోతున్నాయి తల్లి. కంటే నీ బాబా వాక్కులు సత్యవాకులు తల్లి. ఇదిగో ఈ రోజు నీ సాయి వరాన్ని అందుకుని భద్రపరుచుకో తల్లి. దగ్గర ఏది అడగటం ఆపవద్దు. అదేవిధంగా భగవంతుడు ఏమీ ఇవ్వలేదే అని మొరపెట్టుకోవద్దు. ఇచ్చేవేమీ పెద్దవి కావు, కానీ నాకు ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు. నువ్వు అనుకో తల్లి, అప్పుడు నీకు రావలసిన కాలం తప్పకుండా వస్తుందమ్మా. నీకు ఇవ్వవలసింది కావలసింది సరైన సమయంలో సరైన వ్యక్తి ద్వారా నీకు అందచేస్తానమ్మా. నువ్వునే భయపడిపోతున్నావు తల్లి. నేను కోరింది దక్కదేమోనని ఎక్కువగా ఆలోచించి నిన్ను నువ్వు గందరగోళంలోకి నెట్టివేసుకుంటున్నావు తల్లి. ధర్మం, న్యాయం, సత్యం ఇవన్నీ కూడా ప్రాణంగా నిలపబడుతుంది. అబద్ధం ప్రాణం పోయేలా చేస్తుంది. ధర్మం వల్ల నువ్వు గెలుస్తావు తల్లి. నేనుగా ఉంటాను అని నిన్ను నువ్వు తయారు చేసుకో. అదే నీ జీవితానికి మొదటి మెట్టు అవుతుందమ్మా. నా బాబా తండ్రి ఎవరిలాగా నటించేవాడు కాదు. నేను సాయి బిడ్డని. నేను ఇప్పటి వరకు పొందింది ఓటమి కాదు, అనుభవం మాత్రమే. అనుభవించిందంతా కష్టం కాదు, శోధన మాత్రమే. ఇకపై నేను గెలవబోతున్నాను. నేను ఓడిపోవటానికి పుట్టలేదు, గెలవటానికే పుట్టాను. నేను ఇక మీదట గెలవబోతున్నాను. నేను సాయి బిడ్డని అని ఇలా చెప్పుకుంటూ ఉండమ్మా. ఇలా చెప్పుకోవటం వలన నీ మనసులో ధైర్యం ఉంటుంది తల్లి. నీలో శక్తి ఏమిటో నువ్వే చూస్తావు. ఓడిపోయి కూర్చోవటానికి నీది సాధారణమైన పుట్టక కాదు తల్లి. నేను ఏదైనా జయించగలను, నేను సాయి బిడ్డని అని చెప్పుకో తల్లి. నువ్వు అడిగినవన్నీ కోరినవన్నీ ఇవ్వటానికి తయారుగా ఉన్నానమ్మా. ఇప్పటి వరకు కూడా నువ్వు అడుగుతున్నవి ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాను తల్లి. ఇది గమనించి నువ్వు నాకు ధన్యవాదాలు కూడా చెప్పావమ్మా. బాబా మీకు కృతజ్ఞతలు అని చెప్పుకున్నావు. ఇప్పుడు నువ్వు అడిగింది ఆలస్యం అవుతుంది, కానీ అడగటం మాత్రం ఆపవద్దమ్మా. ఎందుకంటే నీ ప్రార్థనలు వింటున్నాను. ఎలాంటి పరిస్థితుల్లోనూ నీ ప్రార్థనలు ఆపవద్దమ్మా. ఎదురు చూసి కళ్ళు కాయలు కాసాయి తండ్రి. ఓపికగా ఉండి కూడా ఓపిక లేని పరిస్థితి అయిపోయింది బాబా అని జీవితం మీద విరక్తిగా ఉండవద్దమ్మా. ఎలాంటి కారణాలు చెప్పి నువ్వు నా దగ్గర అడగటం ఆపవద్దు తల్లి. ఎందుకంటే నన్ను నమ్మి నా బిడ్డ నన్ను అడుగుతుంది అని నేను ఎంతో సంతోషిస్తానమ్మా. నేను అడిగితేనే చేస్తావా బాబా అనే వాగ్వాదం వద్దమ్మా. తల్లి కూడా ఏడ్చే బిడ్డకే పాలిస్తుంది కదమ్మా. అప్పుడే తల్లికి బిడ్డ ఆకలి గుర్తుకు వస్తుంది. నీకు ఏది కావాలో అది నన్ను అడుగుతూనే ఉండమ్మా. నువ్వు ఎక్కువసార్లు నన్ను అడగటం వలన నీ ప్రార్థనలు బలపడతాయి, శక్తివంతమవుతాయి. ఎప్పుడూ కూడా దిగులుగా ఉండవద్దు, కన్నీరు పెట్టవద్దు. అడిగింది అడిగినట్లుగా నా బాబా తండ్రి ఇస్తారు అని సంతోషంతో ప్రార్థనలు చేయతల్లి. నా బిడ్డల్ని ఎప్పుడూ కూడా సంతోషకరమైన ముఖంతో చూడాలి అని నేను కోరుకుంటానమ్మా. ఎప్పుడూ కూడా నేను చెప్పేది ఒకటేనమ్మా. ఓపికగా ప్రశాంతంగా ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది తల్లి. అప్పుడు నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటావు. నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అందువల్ల తల్లి, నువ్వు నా మీద నమ్మకం ఉంచి ధైర్యంగా సంతోషంగా ఉండు. నీకు కావలసినవన్నీ నీ బాబా తండ్రి చూసుకుంటాడమ్మా. భయం దిగులు వదిలేసి నీ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడుపు తల్లి. శ్రద్ధ, సబూరి, నమ్మకం, సహనం ఇవన్నీ కూడా నీకు విజయాన్ని తీసుకువస్తాయి తల్లి. నీ బాబా తండ్రి చెప్పిన మాటలతోటి ధైర్యంగా ఉంటావు కదమ్మా. నువ్వు నాకు మాట ఇస్తున్నావు. బాబా మీ మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉంటాను అని ఇప్పుడే ఈ క్షణమే నాకు మాట ఇస్తున్నావమ్మా. నీ బాధ నాకు అర్థమైంది కాబట్టే ఈ సందేశం నీ వరకు వచ్చిందమ్మా.
నేనే స్వయంగా నీకు ఈ సందేశాన్ని పంపిస్తున్నాను తల్లి. స్వీకరించి ఆనందంగా సంతోషంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.